సార్ కూటమి పరిపాలన ఎలా ఉంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా సూపర్గా ఉంది సార్. చాలా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. అన్ని విధాలుగా ఏదైనా కూడా అతను ఒక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ప్రజల గురించి ప్రతి క్షణం ఆలోచించే మనిషి. ప్రతి క్షణం ఆలోచించడం కానీ ఏ విషయంలో కానీ పిల్లల భావితరాలకు కూడా రేపు పొద్దున్న ఏదన్నా కావాలన్నా కూడా ఆ టైప్లో చేసే మనిషి. కానీ ఒకటి అన్ని విధాలుగా ఇప్పుడు మన జగన్ మామూలుగా ఈ పథకాలు ఇచ్చాడు, అలాగే దానికంటే ముందే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అతని పరిపాలన 3,000 ఇచ్చాడు, వీళ్ళ పరిపాలన 4,000 ఇస్తున్నారు. 1,000 రూపాయలు పెరిగింది కదా. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషికి ప్రతి ఇదిగా అందుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి అడుగుతున్నారు, ఏమంటే మీకు పథకాలు వస్తున్నాయా రావట్లేదా, మీకు ఏ విషయంలో ఏదని. అలాగే గ్యాస్ బండ కూడా పెట్టాడు, గ్యాస్ బండ కూడా అన్ని విధాలుగా డబ్బులు పడుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగి వెళ్తున్నారు ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీకు గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పడట్లేదా. అటువంటి పరిపాలన అండి చాలా బాగుందండి. కాకపోతే ఇంకా ముందు ముందు భావితరాలకి బాగా చేయాలని అతనికి తాపత్రయం, తపన. వారికి ప్రతి క్షణం ప్రతి ఇది కూడా ప్రజల్లో మనిషిగా, ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా అతను ముందు ముందు భావితరాలు బాగా పనికొచ్చేటట్టు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఇవాళ పూర్తి ఒకళ్ళు కూడా సాఫ్ట్వేర్లు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారంటే అతని సెలవే, అతని ఇదే. లేకపోతే హైటెక్ సిటీ కానీ ఏ విషయంలో కూడా అన్ని విధాలుగా తీర్చిదిద్దాడు అతను. కాకపోతే ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవడం మన దురదృష్టం. అన్నీ ఇప్పుడు పట్టుదలతో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా మనం హైటెక్ సిటీ చేయాలి, అన్ని విధాలుగా మనం అన్ని కంపెనీలు ఇక్కడికి రావాలని తాపత్రపడి ప్రతి క్షణం ప్రతి ఇది కూడా ఆలోచించే మంచి. ఇంకోటి ఇప్పుడు మొన్న ఇక్కడ కూడా మన కృష్ణానది దగ్గర కూడా పున్నమిఘాట్ దగ్గర కూడా ఇది పెట్టారు, ఏది మామూలుగా ఏరోప్లేను మామూలు వాటర్ నుంచి వెళ్ళిపోవడం, సీఫ్లే పెట్టారు. అది కూడా సక్సెస్ అయింది. అన్ని విధాలుగా బాగుందండి. వాళ్ళ పరిపాలన బాగుంది. ముందు ముందు ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఈ క్షణాలు కొన్ని ఇది అందించలేకపోతున్నాడు. అక్కడ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, ఏమంటే కొన్ని విధాలుగా మేము ఇదవుతున్నాం, మీరేం నిరుత్సాహపడవద్దు, అన్ని విధాలు మేము మీకు సహకరిస్తాం, అన్ని విధాలుగా మేము మీకు ఇస్తాం అని ప్రజల్లో కూడా దూరి వెళ్ళి మాట్లాడే మనిషి. పవన్ కళ్యాణ్ గారిది కూడా మనస్తత్వం చాలా మంచిది. అతను కూడా ఏంటంటే ముందు అతను స్వయం కృషితోటి పైకి ఎదిగిన మనిషి. అతని తప్పన కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది కూడా ప్రతి క్షణం ప్రతి ఇది కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఏం జరుగుతుంది ఏంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగే మనిషి. వాళ్ళు మామూలుగా ఏ విషయంలో కూడా అతను కూడా మనం తీసిపడేసింది. చాలా బాగా ఉంది పరిపాలన. మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా డైలీ ఓవర్ సీఎం హలో ముఖ్యమంత్రి కార్యక్రమం చేపడుతున్నారు. అంటే ప్రజలకి పథకాలు అందుతున్నాయా లేదా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? స్వయంగా అతనే మీతో మాట్లాడుకుంటున్నారు. మొన్న మన అనంతపురంలో కూడా ఇంటికి వెళ్ళి స్వయంగా పాప కాళ్ళు కూడా లేవు ఆమెను కూడా పక్కన పెట్టి ఏంటమ్మా అని అతనికి 10,000 చిల్లరు నెల మీకు అందుతుందమ్మా, మీకు ఏం లేదు కానీ మా పాపం వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటికి స్వయంగా వెళ్ళి చూస్తున్నాడు, ఎలా ఉందమ్మా మీకు ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలా వస్తున్నాయి డబ్బులు, నేనున్నానమ్మా మీకు అండగా, మీరేం నిరుత్సాహపడవద్దు అని చెప్పే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి విషయంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా స్వయంగా మీరు చంద్రబాబుతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మాట్లాడాలండి, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఎందుకంటే చాలామందికి కొంతమంది మాట్లాడిన పరిస్థితితో ఉన్నారు. ఎందుకంటే మాట్లాడితే ఏంటంటే అతని అభిప్రాయం కూడా మనకు చెప్తారు, మా అభిప్రాయం వాళ్ళకి తెలిసిద్ది, అది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది కూడా ఒక ప్రజల్లో వస్తుంది, ప్రజల ప్రతి దీంట్లో వస్తుంది. అందుతున్న ప్రతి ఒక్కరికి అందుతుందా లేదా, నేను ఇచ్చే పథకాలు అందుతున్నాయా లేవా అని. అది చాలా మంచిదండి, పెట్టడం చాలా మంచిది, చాలా మంచిది. అది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తే అది కూడా మేము మాట్లాడుకుంటాం, స్వయంగా మాట్లాడుకుంటా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా పెడితే ఇంకా చాలా బాగుంటుంది. సీఎం చంద్రబాబు గారేమో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో జనవాళ్ళ నుంచి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ పార్టీ బలోపేతాన్ని కానివ్వండి క్యాడర్కి ధైర్యం ఇచ్చే రీతిలో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అన్నారు? ఇప్పుడు వెళ్తున్నాడు, అప్పుడు వెళ్ళాడా, జనాల్లో కలిశాడా, ఏమన్నా జనాలు ఏమైనా కలిశాడంటే ప్రజలను కలిసేలా టీవీలోనే చెప్పాడా? ఎంతసేపు ఎవరు అతను కలవాలంటేనే ఎవరెవరు సంతకాలు కావాలి, ఎవరిది కావాలా అని చెప్పేవాడు. బయటకు వచ్చాడు అసలు
ఇదే ఈ టైప్లోనే అతను కూడా చేసి అతను ఎందుకు ఊడిపోయాడు? ప్రజల్లోకి రాలేదుగా. ప్రజలు మాట్లాడాలంటే భయపడి అతను సెక్యూరిటీ కావాలంటే 2,500 4,000 మంది కావాలా. ఆ పైనుంచి వస్తున్నా కూడా కింద మళ్ళీ సెక్యూరిటీ కావాలా. అవి చేసిన తప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా బాగా చేస్తారని ప్రతి ఒక్కళ్ళు నమ్మి ఓటేశారు. ప్రతి ఒక్కళ్ళు. విజయమ్మ కూడా చెప్పిండు ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు అందరూ. మరి అతను మీరేం చేశారు? మీ పరిపాలన ఎలా ఉంది? ఏ ప్రజలకు రాలేదుగా. ఏం జరుగుతుంది ఏంటనేది. అమ్మ ఒడిలు పెట్టారు, అది పథకాలు ఏవి పెట్టారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అమ్మ ఒడిలే మొగుడిగా కొంత డబ్బులు ఇచ్చి వాడే వైన్ షాప్కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళేమో బట్టల షాప్కి వెళ్ళేవాళ్ళు. అలాగే మన ఆటో వాళ్ళకి ఇచ్చేవారు. ఆటో వాళ్ళకి రోజుకి ఎంత లేదన్నా 1,000-1,500 సంపాదించుకున్నాడు. మన నాయ బ్రాహ్మణులకు కూడా ఇచ్చాడు. నాయ బ్రాహ్మణులు కూడా నెత్తి మీద చేస్తే 200-300 తక్కువ లేదు. ఏమండే ఇప్పుడు ఎన్ని డబ్బులు ఏం చేశారు? తాగుడికి పోయినాయి. సోమరిపోతులు తయారయ్యారు. సోమరిపోతులా తయారయ్యారు. ఇప్పుడు ఏదన్నా కానీ మనిషికి ఆకలిస్తేనే కదా. మరి సోమరిపోతులా తయారయ్యారంటే ఈ రకంగా పెట్టారు కాబట్టి. మరి మీరు కూడా సరిగ్గా చేస్తే పరిపాలన బాగానే ఉండేది. బాగానే గెలిచేవాళ్ళు. ఎందుకు గెలిచేవాళ్ళు కాదు? మరి మీరేం చేశారు? జనాలకు వచ్చారా? ప్రజలకు వచ్చారా? ప్రజలను తిరిగారా? మీరు తిరగలేదు కాబట్టి అలా పడిపోయారు మీరు. అదే కదా తిరిగి ఫలానా పథకాలు ఇచ్చే లెక్కైతే ఎందుకు ఓడిపోయేవాడు? జగన్ ఓడిపోయాడు కాదు, గెలిచేవాడు మళ్ళీ. అంటే ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినా లేదుగా. అసలు దగ్గరే రానివ్వలేదుగా. దగ్గరగా వెళ్తేనేమో ఆ పోలీసులు నెట్టేయటం, వాళ్ళు బయటికి తోలేయటం. ఇంకేం పరిపాలిస్తాడండి? మిమ్మల్ని కలవాలంటే అసలు ఏంటనేది చెకింగ్ చేసి పంపించండి. అతని అభిప్రాయం కూడా మనం చెప్తాడు, ఇలాగుందా ఇలాగండి అని. ఏం లేకుండా నువ్వు వెళ్తుంటే తోసేస్తుంటే అక్కడ జనాల్ని, ఇంకా నీకేముంటుంది? ప్రతి ఒక్కరికి ఒక విరక్తి పుట్టింది. అంటే ఇప్పుడు ప్రజలు వెళ్ళటం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందా? 2000 ఏమండే ఇప్పుడైతే ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు అతను కూడా ప్రజల్లో కలిసి ఇలాగని ఇప్పుడు ప్రతిపక్షం కదా. అతను ప్రతిపక్షంలో వెళ్ళి కలిస్తేనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కలిసాడు అందరితో, సానుభూతి వచ్చింది. సానుభూతి ఓట్లు పడినాయి చంద్రబాబు నాయుడు గారికి. పరిపాలన మాకు బాగానే ఉందండి. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు బాగానే ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు ఎలా ఉండేది? అదే నాకు నచ్చలేదు. మరేంటి కొంతమంది ఇంకా పథకాలు ఇవ్వట్లేదు, 6 నెలలు అవుతున్నా కానీ అని చెప్పేసి అంటున్నారు కదా. ఆ సంగతి నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు జనవరి నుంచి. ఎందుకు ఇంకా రాడు అయిపోయింది అసలు సీను. రాడండి. ఇక 40% ఓట్ బ్యాంక్ మాకే ఉంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మేము గెలుస్తాము వచ్చే ఎన్నికల్లో. గెలవడు. అయిపోయింది అతనిది. ప్రజలు ఇప్పటికీ మా పథకాలే చెప్పుకుంటున్నారు అంటున్నారు కదా. ఏం చెప్పుకుంటున్నారు? ఎక్కడ చెప్పుకుంటున్నారు? టాపీ మేసులు ఇసుక ఆపేశాడు. టాపీ మేసులు దెబ్బతీశారు.